పరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే, ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. అరచేతి అందు నా రూపమును ముద్రించినది నీవే, నీ అరచేతి అందు నా రూపమును ముద్రించినది నీవే, నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే, నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన అందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా మా దేవ, మీకు వందనాలు. ఈ 40 దినాల ధ్యానముల్లో మేమందరము ఈ రీతిగా మీ పాదాల చెంత కూర్చొని మీ వాక్యంలో ఎదగడానికి తండ్రి, ఉత్తమమైనది మేము మా జీవితాల్లో ఎంచుకొని మేము ఎదగడానికి, ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని, మాతో మాట్లాడమని, మా హృదయాల్ని తెరవమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 40 దినాల ధ్యానాల్లో లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్, యేసులా జీవించుట, యేసు యొక్క నామాల్లో ఉన్న శక్తిని గ్రహించుటకు మనకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి వెలుగైన యేసును, వెలుగై ఉన్నటువంటి ఆయనను మనము తెలుసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో నేనే జీవమును, మార్గమును, సత్యమును అని యేసు ప్రభువారు పునరుత్థానమును, జీవమును నేనే అని చెప్పినటువంటి మాటల్లో ఇదొక శ్రేష్టమైనటువంటి మాట. ఆయన వెలుగై ఉన్న వాడుగా ఆయన తనను తాను ప్రకటించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను భక్తుడు ఈ వెలుగుని గురించి చాలా చక్కగా తెలియజేశాడు. ఆయన పత్రికల్లో కూడా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమున నుండి ఆయన వెలుగైన ప్రకారం మనమును వెలుగులో నడవాలని ఆయన మనకు సంఘానికి సూచిస్తూ ఉన్నాడు. ఈ దినాన వెలుగైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటటువంటి క్రమంలో మనం ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మనము ముందుకు వెళ్ళాలో మన యొక్క జీవితంలో ఒక 4 విషయాల్ని మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. వెలుగైన ఆ దేవుని వెలుగు సంబంధులంగా, వెలుగులోకి వచ్చినటువంటి వారంగా, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చినటువంటి వారంగా మన జీవితాల్ని కట్టుకునే విధానంలో మొట్టమొదటిగా కమ్ టు ద లైట్, వెలుగులోకి రండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో లెమ్ము తేజరిల్లుము, వెలుగు కలిగి ఉన్నది. వెలుగు కలిగి ఉంది. దేవుని సృష్టి క్రమంలో వెలుగు కలుగును గాక అని ఆయన అన్నప్పుడు వెలుగు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటిని పారద్రోలి వెలుగును తెచ్చినటువంటి వాడు, చీకట్లో ఉన్నటువంటి తన ప్రజలను వెలుగులోకి నడిపించినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఈ దినాన ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను అంటా ఉన్నాను, నా యుద్ధకు రండి అంటా ఉన్నాను. ఆయన వెలుగైనటువంటి వాడిగా యేసు ప్రభువారు తనను తాను చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నేను లోకమునకు వెలుగును అంటా ఉన్నాను. ఆ వెలుగు దగ్గరికి నీవు నేను నడిపించబడాలి. ఆ వెలుగులోకి మనందరము రావాలంటే యేసు యొద్దకు మనము వచ్చే వారంగా ఉండాలి. యేసు ప్రభువారు వెలుగైనటువంటి వాడు. యోహాను పత్రిక మొదటి పత్రికలో ఆయన 1వ అధ్యాయంలో ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అంట, మనం వెలుగులోకి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాన నీవు నీ యొక్క పాపాన్ని, నీ చీకటి క్రియల్ని విసర్జించి నీ జీవితాన్ని నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క దాంట్లో నుండి బయటికి వచ్చి ఆయన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వెలుగులోకి రమ్మని అంటే యేసు దగ్గరికి రమ్మని, యేసులోకి రమ్మని నీకు ఆహ్వానము ఇవ్వబడతా ఉంది ఉదయకాలాన. కమ్ టు జీసస్, దేవుని యొద్దకు రమ్ము. రెండవ మాట ఏం చెప్పబడతా ఉంది వాక్యం అంటే లివ్ ఇన్ ద లైట్, కమ్ టు ద లైట్. సెకండ్ది లివ్ ఇన్ ద లైట్, వెలుగులో జీవించండి. మనము పూర్వము చీకటిలో జీవించాం, చీకటి క్రియల్లో మనం చేసాం. కానీ ఇప్పుడైతే మనము జీవపు వెలుగులోకి దాటించబడ్డాం. కాబట్టి వెలుగులో మనము జీవించాలి అని యేసు ప్రభువారు చెప్తాను. అంటే యేసులో నీవు జీవించాలి, యేసులో నీ జీవితం కట్టబడాలి, యేసులో ఆ వెలుగు నీలో నీ జీవితాన్ని వెలిగించి నీ యొక్క జీవితము తెరచిన పుస్తకంలా ఉండాలి అనాలి. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వచనాల్లో కొండ మీద కట్టబడినటువంటి పట్టణాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కొండ మీద కట్టినటువంటి పట్టణము మరుగై ఉండదంటాం. ఏ టౌన్ బిల్ట్ ఆన్ ద హిల్ కెనాట్ బి హిడెన్. ఆ కొండ మీద కట్టబడిన పట్టణంలా నీ జీవితం, నా జీవితం ఉండాలి. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు, ఆయన మాటలు విని ఆ బండ మీద కట్టబడిన ఇల్లులా నీ జీవితం ఉండాలి, కొండ మీద కట్టబడినటువంటి పట్టణంలా నీ జీవితం ఉండాలి. అంటే వెలుగుమయంగా అందరూ నిన్ను చూచే వారుగా, అందరి
దృష్టిలో మరి నీవు నీ వెలుగును ప్రకాశింపజేయాలి. నీ యొక్క జీవితాన్ని అందరి ఎదుట నీవు ప్రదర్శించాలి. అంటే నీవు నడిచే క్రైస్తవునిగా, వెలుగులో నడిచే వారంగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటా ఉంది అని అంటే, దేవుడు వెలుగు సంబంధి. ఆయనను వెంబడించేటటువంటి వారం మనము వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడవాలని వాక్యం పదే పదే తెలియజేస్తూ ఉంది. ఆయనను వెంబడిస్తున్నటువంటి, ఆయన పేరు పెట్టుకున్నటువంటి, ఆయన అనుచరులంగా, ఆయన సాక్షులంగా ఉన్నటువంటి మనము వెలుగులో నడవాలి. ఇది రెండోది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ 5:8 మరి దేవుని పిల్లల వలె వెలుగులో నడవాలి. లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. యేసు ప్రభువారి యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం, ఆయన సొత్తుగా ఉన్న మనము ఆయన వెలుగు సంబంధులంగా మనము వెలుగులో నడవాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రెండవ శ్రేష్టమైన సత్యం ఏంటంటే వెలుగులో జీవించాలి. వెలుగులో మనము వచ్చాము, వెలుగులో జీవించాలి, మన జీవితాలని వెలుగుమయంగా చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడవండి. వెలుగులోకి వచ్చాం, మరలా చీకట్లోకి వెళ్ళకుండా ఆ వెలుగులో, ఆ వెలుతురులో మనము నడవాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. పెళ్లి కుమారుడు వచ్చు సమయమున మనము ఆ వెలుగును మనము సిద్ధపరచుకొని ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనము వెలుగును పెట్టుకొని మనం సిద్ధంగా ఉండాలి. చీకట్లో నుండి వెలుగులోకి నడిపించబడ్డాము కాబట్టి మనము మన జీవితాలు వెలుగులో నడవాలి అని దేవుని వాక్యం అంటా ఉంది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడవాలి. అప్పుడు మనం అన్యోన్య సహవాసము గలవారం అవుతాం. ఆయనతో నడిచే వారంగా మనం చేయబడతాం. ఆయనతో సహవాసం గలవారంగా మనం చేయబడతాం. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనం ఏం చెప్తా ఉందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంటా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వెలుగులో నడిచే వారంగా మనం ఉండాలి. వెలుగుమయంగా మనము చేయబడ్డాం. చీకట్లో నుండి వెలుగులోకి వచ్చాం. అందుకే మీరు ఆయనలోకి రండి, యేసులోకి రండి, ఆ వెలుగులోకి రండి, ఆ వెలుగులో జీవించండి, ఆ వెలుగులో నడవండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. నాలుగవ విషయము ఏం చెప్తా ఉంది అనంటే వాక్య భాగము, షైన్ ద లైట్. నీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటాం. యేసు ప్రభువారు వెలుగైనటువంటి దేవుడు. ఆయన నిన్ను వెలిగించాడు, నన్ను వెలిగించాడు. ఆయన లోకానికి వెలుగుగా ఉండి ఆయన చీకట్లో నుండి నన్ను వెలుగులోకి నడిపించిన తర్వాత మనము ఆ వెలుగును ప్రకాశింపనీయాలి. మనం వెలుగును మనము కొనసాగించాలి. లెమ్ము తేజరిల్లుము అంటా ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట. నీకు యేసు ప్రభువారు నీ జీవితాలకు వచ్చాడు. యేసు ప్రభువారు నిన్ను వెలిగించాడు, నిన్ను చీకట్లో నుండి వెలుగులోకి నడిపించాడు, ఆ వెలుగులో నిన్ను స్థిరపరిచాడు, ఆ వెలుగులో జీవించడానికి నీకు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ వెలుగులో నిన్ను నడిచేటట్లుగా, ఆయన వాక్యపు వెలుగులో నీవు నడిచేటట్లుగా నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపచేత నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అందుకే నీవేం చేయాలి అని అంటే, నీ యొక్క వెలుగును ప్రకాశింపజేయాలి. నీ వెలుగు ఇతరులు చూసి నీ దగ్గరకు వచ్చినట్లుగా, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క కృపను బట్టి నీ దగ్గరికి వచ్చినట్లుగా నీవు ముందుకు వెళ్ళాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:15 నీవు ప్రకాశిస్తావు, నీ యొక్క దీనిని వెలిగించుచుండాలి, నీ జీవితాన్ని నువ్వు ప్రకాశవంతంగా ఉండాలన్నట్లుగా ఆయన చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువారు ఒక చెప్తా ఉంటాడు ఉదాంతం ఏంటి అంటే, ఎవడైనా దీపము వెలిగించి దానిని ఎక్కడనో మంచం క్రింద పెట్టడు కానీ దీపస్తంభం మీదనే పెడతాడు. ఎందుకంటే అది రూమ్ అంతటికి కూడా, ఆ యొక్క గది అంతటికి కూడా వెలుగునిస్తూ ఉంది. వెలిగించబడినటువంటి నీవు ఎక్కడో ఆ అంధకారంలో కనుమరుగయ్యేటటువంటి స్థలంలో ఉండకుండా నిన్ను దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో నీవు ఉండాలి. అందరికీ వెలుగుకరంగా నీ జీవితము ఉండాలి. నీవు సరైనటువంటి స్థానంలో దీపస్తంభం మీద అది ఉండాలి అని అంటా ఉన్నాడు. వెలిగించబడినటువంటి నీ జీవితము సరైన స్థానంలో ఉంటే, సరైన విధంగా ఉంటే
నీవు ఎప్పటికి కూడా వెలుగుతూ ఉంటావు. నీ పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు చెప్పిన విధంగా నీవు ఎప్పుడు తేజరిల్లుతూనే ఉంటావు. అనేకులకు మార్గదర్శిగా ఒక లైట్ హౌస్లా నీవు ఉంటావు. కాబట్టి సరైన విధంగా మనం ఉండాలి. ఆస్ట్రేలియాలో మరి కేప్ జార్జ్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక షోర్లో 1830s 1840స్లో ఒక లైట్ హౌస్ని కట్టారు. కట్టిన తర్వాత ఆ లైట్ హౌస్ దాదాపు 40 years సర్వీస్లో ఉండింది. కెప్టెన్ ఒక దాదాపు 25-30 షిప్స్ అక్కడ మరి సరైన స్థానానికి రాకుండా వృద్ధలైపోతూ ఉన్నాయి. ఎందుకొరకు అని తర్వాత అందరూ ఆలోచన చేస్తే ఆ లైట్ హౌస్ సరైన ప్లేస్లో లేదు. అందుకే ఆ షిప్స్ అన్నీ మిస్గైడ్ అయిపోయి ఆ షిప్స్ అన్నీ కూలిపోవడానికి ఆస్కారము జరిగింది. కాబట్టి మనము సరైన స్థానంలో సరైన ప్లేస్లో మనం ఉంటే మనము ప్రకాశిస్తూ ఉంటాము. అందుకే దీపము మనము వెలిగించి సరైన చోట్లో ఉంచాలని యేసు ప్రభువారు చెప్పిన విధంగా పౌలు గారు కూడా మీ వెలుగును ప్రకాశించనియండి. మీరెప్పుడు కూడా వెలుగుచుండేటటువంటి వారిలా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై ఉంటా ఉన్నాడు. ఆయన వెలుగైన ప్రకారం మనమును వెలుగులో ఉండాలి, వెలుగులోకి రావాలి, వెలుగులో మనం జీవించాలి, వెలుగులో మనం నడవాలి. మన వెలుగును ఎప్పుడు ప్రకాశింపనిస్తూ ఉండాలి. అనేకులకు మార్గదర్శకంగా, అనేకులను నడిపించే విధంగా మన జీవితాన్ని వెలిగించుకొని ఇతరుల జీవితాలను వెలిగించే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఈ దినాన ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని యేసు ప్రభువారు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన వెలుగైన ప్రకారం మనము వెలుగులోకి రావాలి. మనం వెలుగులో జీవించాలి, వెలుగులో నడవాలి, మన వెలుగును ప్రకాశించనీయాలి. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం మీ పాదాల చెంత చేరి మీ సన్నిధానంలో వాక్యంలో కొద్ది నిమిషాలు మేము గడపడానికి మీ కృపను అనుగ్రహించినారు. మీరు వెలుగైనటువంటి దేవుడు. మీరు వెలుగైన ప్రకారం మేమును వెలుగులో నడవాలని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వెలుగులోకి రమ్మని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, వెలుగులో జీవించమని మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. వెలుగులో నడవడానికి, మా వెలుగును ప్రకాశింపనీయడానికి మీరు మమ్మల్ని స్థిరపరచుకున్నందుకు మీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో విత్తబడి ఒకరికి 30 అంతలుగా, ఒకరికి 60 అంతలుగా, ఒకరికి 100 అంతలుగా ఫలింపులాగున మీ కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు సంఘమంతటిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.